కాకుండా అవుట్ సోర్సింగ్ అని వెంకట కూలి పని చేసేటప్పుడు దీని అంతా వెట్టి సాకిరి అనేది వెట్టి సాకిరి చేస్తున్న మిత్రులందరికీ తెలంగాణలో అందరికీ వెట్టి సాకిరి విముక్తి కోసం మట్టి మనసులో చేసిన యుద్ధం వీరులగన్నమ్మ తెలంగాణ. ఆ వీరులు సదురానోళ్ళ గురించి సాయుధ పోరాటం నడిపి బందూకులు బట్టి కొట్లాడి సాధించుకున్నాం. కానీ ఇప్పుడు మనం ఓట్లు వేసుకొని మన నాయకులతోటే మనకు ఘోరమైన అతి హీనమైన అవమానాలు ఘోరమైన పరిస్థితులు కుటుంబాలే ఉన్నాయి. ఈరోజు ఇది చూస్తుంటే ఎంత అన్యాయం అంటే 13,000కు తెలంగాణ సమాజం అంతా జర చూడాలి. ఇది 13,000 వీళ్ళకి వచ్చేటి వీళ్ళందరిలో ఒక్కొక్కరిని అడిగితే అందరు పీజీలు డిగ్రీలు అయితే మినిమం క్వాలిఫికేషన్ ఉన్నాయి కదా. పీజీలు చాలా మంది ఉన్నారు. పీజీలు చేసిన వాళ్ళు డ్రైవర్లు ఆర్టీసీల పనిచేసిన వాళ్ళని చాలా మంది పోయినసారి వీళ్ళ అవుట్ సోర్సింగ్ మీటింగ్ రోజు పరిచయం చేయించిన. మన తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు తెలంగాణ ఉద్యమంలో తిరిగి అన్ని రాజకీయ పార్టీల నాయకులు కావచ్చు వద్దన నాయకులు కూడా తెలంగాణ వస్తే గిదేనికి కాంట్రాక్ట్ నౌకర్లు ఏంటి డైలీ వేజెస్ ఏంటి ఏమైనా ప్రోగ్రామ్ ఇట్లా చెప్పుకున్నాం. మనం కూడా చెప్పుకున్నాం మీటింగ్లలో. ఇవన్నీ పోతాయి, డైలీ వేజెస్ పోతాయి, అవుట్ సోర్సింగ్ పోతాయి. నా పేర్లు ఏం పేర్లు అడ్డమైన పేర్లు అన్న నాయకుడు ముఖ్యమంత్రి కూడా అయిండు. ఆయన తర్వాత కూడా మళ్ళా ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నది. ఈ 2 ఏళ్ల తర్వాత కూడా మళ్ళా పరిస్థితి అంటే ఇగో ఇది ఐదో అంశం పెట్టారు. ఉద్యోగ సర్వీస్ లో మరణించడం లేదా రిటైర్మెంట్ అయిన వారి కుటుంబ సభ్యులకు 10 లక్షలు ఆర్థిక సాయం చేయాలని ఉన్నది. ఇలా నేను అనేది ఏంటంటే ఉద్యోగస్తులే మొన్న ఈ మధ్య మేము పోయినాం, మా టీం అంతా మా సీను దాసర్ సీను రాకేష్ మేమంతా కలిసి ఖమ్మం పోయినాం. ఒక న్యూస్ చూసి ఒక రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక సంవత్సర కాలం నుంచి తిరిగి ఆస్తకు వచ్చి పోలీసు వాళ్ళు అంటే ఎక్సైజ్ చేయించారు మంచిగా ఉంటారు కదా. అట్టకట్ట ఉన్నాడు కూడా ఆఖరికి బీమారై భార్యాభర్తలు ఇద్దరు హాస్పిటల్లో పాలైతే భర్త చచ్చిపోయింది భార్య నిమ్స్ హాస్పిటల్లో ఉన్నది. దహనం ఎట్లా చేయాలి భార్య చెప్పాలనా లేదా అనే హీనమైన స్థితిలో ఉంటే వాళ్ళ పోలీస్ ఆఫీసర్స్ సంఘాలు పోయి హాస్పిటల్కి పోయి వాళ్ళతో ఇటు వాళ్ళతో మాట్లాడి ఇంత పైసలు తక్కువ చేయించుకొని వాళ్ళు ఇంత జమ చేసి అక్కడ కట్టి అది ఆయనను అపీనియన్ హాస్పిటల్కి వెళ్ళి బయటకు తీసుకొచ్చారు. ఇది చూసినాక మేము పోయిన వాడికి పోయి మేమంతా లొల్లి చేసి అది చేస్తే ఆయన ఎవరంటే మళ్ళా బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి దగ్గర కన్వెన్ ఉండే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర కన్వెన్ ఉండే, ఆయన ఇంకో ఖమ్మం ఉన్నారు కదా తుమ్మల నాగేశ్వరం అంటే అందరి దగ్గర కన్వెన్ ఉంటే అన్ని పరిచయాలు ఉన్నాయి. మళ్ళా అట్లుంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలే. ఆఖరికి చచ్చిపోయిన తర్వాత మేము పోయి లొల్లి చేస్తే తెల్లారు రాత్రి 12 గంటలకు 40 లక్షలు పడ్డాయి. మళ్ళా ఆ మరుసటి రోజు తెల్లారు గంటలు 4:30కు 25 లక్షలు 65 లక్షల రూపాయలు అకౌంట్ లో పడ్డాయి. ఆ అకౌంట్ 65 లక్షలు పడ్డా కానీ ఆమె కూడా చచ్చిపోయింది, భార్య కూడా చచ్చిపోయింది. ఇది తెలంగాణ ఉన్న పరిస్థితి. ఇక అవుట్ సోర్సింగ్ గురించి వాళ్ళు ఏం పట్టించుకుంటారు ఏంటనేది నాకైతే ఇప్పుడున్న వాళ్ళకి అంత సోయి లేదు, అంత కథ కూడా లేదు. కానీ అదొకట మేనిఫెస్టోలలో పెట్టి ఆర్టీసీలో మనం చూసినాం, మన శంకర్ గౌడ్ గారు చూసినాం. ప్రీమియం పట్టుకొచ్చి అనుకోకుండాకెళ్ళి ఇంత దారుణం అంటే ఆయన ఆల్రెడీ కాళ్ళ పెట్టుకుని అయిపోయింది, అక్కడనే అయిపోయింది. ఆడుంటే అనుకోకుండా ఉంటే తెలంగాణకు అది అడ్డ, అది గుండెకాయసంటిది. అందరూ ఆడికి వస్తున్నారు కాబట్టి నేను ఇదికెళ్ళి ఆడిపోయినప్పుడు మళ్ళీ రాదు పట్టుకొస్తున్నాను చెప్పాను. ఇది ఎక్కడ దగ్గరలో ఉన్నాడు అయిపోయిందని చెప్పిన అక్కడ పోల వాళ్ళు చెప్పనే చెప్పారు వస్తుంటే కథ అయిపోయిందని. అప్పటికే అది అయిపోతుందని చెప్పి చనిపోతుందని చెప్పి తెలిసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ రెండు హత్యలు ప్రభుత్వాలు రాజకీయ వ్యవస్థ తెలంగాణ రాజకీయ వ్యవస్థలు చేసినటువంటి హత్యలు ఇవి. చాలా క్లియర్ కట్ గా తెలంగాణ సమాజానికి కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఇప్పటిదాకా ఈ వెట్టి చాకిరి విముక్తి కావాలంటే నాకు తెలిసి నేను అనుకుంటున్న వ్యక్తిగతంగా మన పోరాటం అయితే చేయాల్సిందే, కొట్లాడాల్సిందే, గట్టిగా కొట్లాడాల్సిందే. దీంట్లో ఎవరెవరు ఏ సైడ్ ఉన్నారు అనే దాని విషయంలో నేను మా లక్ష్మణ్కి చెప్పిన ఫోన్ చేస్తే నేను చెప్పిన జర జాగ్రత్తగా ఉండుర్రి. ఎందుకంటే మేము వెలుగు మధ్యలో చూసినాం కొంతమంది దొంగలు వచ్చి దాంట్లోకి వచ్చి అయిపోయింది ఇక 15 రోజుల దాకా వాళ్ళకు ఎక్కడ సోయికి రాలేవాళ్ళు. 15 రోజులు అయిపోయిన తర్వాత గవర్నమెంట్ మాత్రమే మాట్లాడుతుంది, అరే మేము కొంతమందికి ఇస్తాం వేరే జాగాలు ఇస్తాం, వేరే జాగాలు ఎందుకు ఇస్తాం అక్కడనే ఇవ్వాలని చెప్పాలి. కొంతమంది మీరు బాధ్యుల, కొంతమంది అంటే మన దగ్గరనే మనతోనే పోరాటాలు చేస్తాం అని చెప్పేటోళ్ళు ఆడ గవర్నమెంట్ తో మాట్లాడుకొని పెద్ద పెద్ద హెడ్లైన్స్ లో వస్తాయి. ఈ వార్త రాదు రేపు పొద్దుగాల మనది ఎక్కడో మూల వాడేస్తాం, లేకపోతే జిల్లాలో ఈ కాచిగూడ ఏరియాలో వస్తుంది. ఇది 4 లక్షల 5 లక్షల కుటుంబాలకు సంబంధించిన వార్త, వాళ్ళకు వార్త కాదు. పోక్సో చట్టాలు వచ్చినా కానీ పోక్సో కింద కేసులు అయినా కానీ వాళ్ళకి వార్త వాళ్ళు ఎక్కడో మూలకుంటారు ఆ వార్తలన్నీ. ఇవి కూడా రావు, రేపు పొద్దుగాల రావు. కానీ వాళ్ళు రాగానే హెడ్లైన్స్ దీక్షలు చేస్తారు, రాత్రి దీక్షలు చేస్తారు.
ఆడ సంబంధం లేని వాళ్ళకి వచ్చినాయంటారు. 1000 ఇళ్ళు కొడితే 311 మందికి ఇచ్చినామంటారు. అయితే సమస్య పరిష్కారం అవుతున్నట్టు వీళ్ళందరూ అన్నకెళ్ళి వస్తున్నటువంటి ఏజెంట్ గాళ్ళతోని ఆడోళ్ళు కావచ్చు, మొగోళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళతో జర జాగ్రత్తగా ఉండాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తర్వాత గీత గీయాలి, ఎవరు ఏం చేస్తారో గీత గీయాలి. నేను పోయినసారి కూడా చెప్పిన మా ఏం సంగతి అంటే ఇప్పుడు ఇట్లా నేను ఒక ఉదాహరణ చెప్పిన అంతనే, కానీ ఆల్రెడీ 75 మందికి పైన 95 మందికి పైన 95 మందికి 5 పెరిగిండు, 95 మందికి పైన రిటైర్డ్ ఉద్యోగులు చచ్చిపోయిండు. ఇలా సావుకు అందరికీ కారణము రాజకీయ వ్యవస్థ, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చాలా క్లియర్ కట్ గా చెప్పాలి. శత్రువు ఎవరో మిత్రుడు ఎవరో ఉండాలి. ఇవన్నీ గొంతమ్మ కోరికలు కాదు కదా, ఇవి మన అన్ని రాజకీయ పార్టీలు చెప్పినాయి కదా. ఈ అవుట్ సోర్సింగ్ సంగతి మొత్తం అన్ని రాజకీయ పార్టీలు చెప్పినాయి కదా. మనం కొత్తగా అడుగుతలేం కదా. ఆర్టీసీ కూడా అంతే కదా, వాళ్ళు వినకపోతే కదా. నన్ను ఒకరికి అడిగారు, అరే ఏం చేయాలి మరి నువ్వు ముఖ్యమంత్రి మీద పొన్న ప్రభాకర్ పట్టుకొని చెప్పుకొని కొట్టాలని చెప్పని అన్నావంటే, ఇప్పుడు ఆయన ఏం మాట్లాడిందంటే, ఇది అనుకున్న ఎవరో ఎగేస్తున్నారు, ఎగేసినందుకే ఆయన వీళ్ళు ఉద్యమానికి దిగిండ్రు, ఆ దిగి అట్లా ఆత్మహత్య చేసుకున్నాడు అంటారు. అరే అవలగల్లారా, చాలా గలీజ్గా మాట్లాడిందా లేదా? నేను చెప్తున్నా, నేను పిహెచ్డీ చేసినది నాకేంత తిక్కలేసి ఏం మాట్లాడుతున్నారు బేహూగాలు మీరు మేనిఫెస్టోలో పెట్టి అవమానంగా ఉద్యమాన్ని అవమానపరుస్తూ ఆ సాగును అవమానపరుస్తూ మాట్లాడితే మరి చెప్పు తీసుకొని కొడతా అన్నది కూడా ఏమంటారు? రేపు పొద్దుల విన్నలు కూడా కట్టే అంటారు. ఏ గారికి మంత్రాచారి సాగు వచ్చింది ఎందుకెళ్ళి మ్యాప్ గీసిరి చేస్తున్నారు. ఇక ఆ పృథ్వీరాజు నెగేసిండు, ఆ సోర్స్ వాళ్ళది అవుట్ సోర్సింగ్ వాళ్ళను వీళ్ళు నెగేసిరని చెప్పి ముచ్చట వేసుకుంటారు. రేపు జరగబోతుంటది. అంతే చెప్తున్నా నేను. ఎవరెవరు ఉన్నారు బరి గీయాల్సిందే. అవసరమైతే నేను చెప్పినా, మొన్నసారి చెప్పినా, మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు ఈ కేసీఆర్ సాబే చెప్పింది ఇంతకుముందు. ఇప్పుడు ఆపోజిషన్ అధికార పక్షం చేయండి, ఆపోజిషన్ చేయాలి. ఆపోజిషన్ నిద్రపోయింది, మేము చేస్తున్నాం. మా చోటల్లో మనం ఎట్లా చేస్తాం, అది ఎట్లా బరాబర్ చేస్తాం. నేను ఒక చిన్న విన్నపం ఏంటంటే, పెద్ద మనిషి ఇప్పుడు మళ్ళీ ఇక్కడో కాదు ముఖ్యమంత్రి తెలియదు కానీ దయచేసి మా అవుట్ సోర్సింగ్ తరఫు వెళ్ళి చార్సాబ్కు రిక్వెస్ట్ చేస్తున్నా, కేసీఆర్ గారిని చెప్పి దాన్ని చెప్పుకుంటూ నిరావేశ చేసిన తెలంగాణ వచ్చిందని, అది ఎట్లా వచ్చిందో అందరూ తెలుసు. కానీ కనీసం ఈ అవుట్ సోర్సింగ్ గురించి 5 లక్షల మంది కుటుంబాలను కాపాడటానికి కన్నా ఒక ఆమరణ దీక్ష పెట్టమని చెప్పి నేను అందరి తరఫు రిక్వెస్ట్ చేస్తున్నా. నేను రాజకీయపరమైన స్టేట్మెంట్ కూడా అంటలేను. ప్రతి కుటుంబాన్ని తెలియాలి. ఇప్పుడు మీరు కాదు 5 లక్షలు 10 లక్షలు కాదు, తలా ఒక 5 తీసుకొస్తే 50 లక్షలు అవుతారు కదా. 50 లక్షలు అవుతారు, సిద్ధంగా ఉన్నాం. తలా ఒక 5 మందిని ఆర్గనైజ్ చేద్దాం, కానీ కొట్లాడాలి, బరి గీయాలి, బరిసెలు పడితేనే అవుతుంది. 50 మన సాంబార్లు ఇడ్లీలు అది కొద్దిగా పోరాటం రూపాయలు జర్ర మార్చాలి. నా దృష్టిలో ఈ వంటలు చేసుకొని వస్తే మంచి టైంకి వచ్చింది దీపోయిన లెక్కలు కాకుండా ఇంకా కొంచెం కూడా ఒక్కసారి హైదరాబాద్కి వచ్చి కూర్చుంటే హైదరాబాద్కి వెళ్ళి కదలొద్దు. మాకు మొత్తం రెగ్యులరైజ్ చేసిన తర్వాతనే నేను ఏజెన్సీ సిస్టమ్స్ ఇవన్నీ అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. దాని ఎంత అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఆపోజిషన్ లోనికి కమిషన్ పోతుంది, అధికార పక్షం కమిషన్ పోతుంది. అధికార పక్షంలోనికి ఎక్కువ పోతుంది, ఆపోజిషన్ లోనికి తక్కువ పోతుంది. ఆపోజిషన్ మళ్ళీ అధికారం లేదంటే వాళ్ళకి ఎక్కువ పోతుంది, దీనికి తక్కువ వస్తుంది. ఇవి నేను ఉన్నది చెప్తున్నాను, జనానికి వెళ్ళాలి. ఇవన్నీ అందరికీ పర్సెంటేజ్లు ఉన్నాయి. ఇలా మాట్లాడడానికి పర్సెంటేజ్ ఉంటుంది, మాట్లాడడానికి కామ్గా ఊగుంటానికి కూడా పర్సెంటేజ్.